వెల్కమ్ టు టైమ్ 24/7. ఈరోజు మనం వార్తాపత్రికల్లో చూసుకుందాం. మాకు కావాల్సింది పంచాయతీ కాదు పరిష్కారం. మనకు నిన్న జరిగిన తుంగభద్ర గేట్ల ఎత్తివేతలో అనంతపురం తుంగభద్ర గేట్ల ఎత్తివేతలో జరిగిన సభలో అనంతరం ముషిరాబాద్ భారీ బహిరంగ సభలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి గారు మాకు కావాల్సింది పంచాయతీ కాదు పరిష్కారం అనేది కూడా చెప్పాడు. ముగ్గురు సీఎంలు కలిసి నిన్న గేట్ల ఎత్తివేత చేయడం జరిగింది. సో దాని ఒకసారి మనం చూసుకుందాం. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీతో కలిసి పనిచేస్తాం. నదీ జలాల సద్వినియోగం, ప్రాజెక్టుల పునర్నిర్మాణ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం అందివ్వాలి. ఇది 33 గేట్ల పునరుద్ధరణ కాదు, 3 తరాల సమస్యను పరిష్కరించేందుకు కార్యక్రమం. తుంగభద్రలోని 15.9 టీఎంసీల కేటాయింపుల్లో మాకు వస్తున్నది 5 నుంచి 6 టీఎంసీలే. పాలమూరు రైతులకు నీళ్లు ఇప్పించాలని పాటిల్కు వినతి. కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభించిన కేంద్ర మంత్రి పాటిల్, సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన గేట్ల ఎత్తివేతలో మనకు సీఎం మాకు పంచాయతీలు వద్దు, మాకు పంచాయతీలు వద్దు, ఇంకా ఎప్పటికీ నేను కోరుకునేది ప్రజల క్షేమం, మాకు పరిష్కారం కోసమే చూస్తాము. దానికి మాకు ఈ రాష్ట్రాలు, ఈ 2 ఏపీ మరియు కర్ణాటక రాష్ట్రాలు ప్లస్ కేంద్రం కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశపూర్వకంగా నిన్న సభలో ప్రసంగించడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే తను ఖచ్చితంగా సమస్యలకు శాశ్వత పరిష్కారమే కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నది జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర మంత్రి పాటిల్ ఒక ఆర్బిట్రేటర్ గా వ్యవహరించాలన్నారు. నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఇందుకోసం కేంద్రం ఏర్పాటు చేయబోయే ఉమ్మడి కమిటీతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాయి. ఎప్పుడైనా మనకు ఉమ్మడిగా కలిసి పనిచేస్తే అందరికి కూడా సమస్యలు అనేది పరిష్కారం అవుతాయి, అందరికి కూడా ఒక హోదా మీద ఉండొచ్చు, సపోర్ట్ మీద ఉండొచ్చు అనే ఉద్దేశపూర్వకంగా నిన్న చెప్పడం జరిగింది. అలాగే నదీ జలాల సద్వినియోగం చేసుకునేందుకు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ప్రణాళికలు మాత్రమే సరిపోవని, కేంద్ర ఆర్థిక సహకారం కూడా ఎంతో అవసరమని తెలిపారు. కర్ణాటకలోని హోసాపేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త ఏర్పాటున్న 3 రాష్ట్రాల సీఎంలు డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కలిసి ప్రారంభించారు. తుంగభద్ర ప్రాజెక్టు 20వ గేటును సీఎం రేవంత్ రెడ్డి ఎత్తగా 18వ గేటును కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అండ్ 19వ గేటును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, 15వ గేటును కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఓపెన్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం డ్యాం 33 గేట్ల పునరుద్ధరణ మాత్రమే కాదని, ఆనాడు మైసూర్ మహారాజు, హైదరాబాద్ నిజాం ప్రభువులు కాలం నాటి 3 తరాల నీటి సమస్యలను పరిష్కరించే చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నాడు. ఎన్నికల స్వార్థ ప్రయోజనాలు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల వివాదాలను శాశ్వత పరిష్కారం చూపాలని తాము గట్టిగా నిర్ణయించుకున్నామని చెబుతున్నారు. పంచాయతీ కావాలా, పరిష్కారం కావాలా అంటే నేను ఖచ్చితంగా పరిష్కారమే కావాలి, శాశ్వత పరిష్కారమే కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి కూడా సభముఖంగా నిన్న పేర్కోవడం జరిగింది. అలాగే మనం ఇంకొంచెం చూసుకున్నట్లయితే గ్లోబరీనా పాపం బీఆర్ఎస్ దే. నాడు ఇంటర్ బోర్డులోనే ఏరిపారేస్తే ఇవాళ నీట్ దాకా వచ్చేదా సీఎం. రాష్ట్రం నాశనమైనా పర్వాలేదు, వాళ్ళకు అధికారం కావాలి. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తూ మెట్రో, RRR లాంటి ప్రాజెక్టులకు అడ్డుకుంటున్నారని ఫైర్. ఉద్యోగులకు గంట ఎక్కువ పని చేయాలి, ఆదాయం పెంచాలి. పెరిగే ప్రతి పైసాకు ఉద్యోగుల ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తాం. అవును, నేను గుంపు మేస్త్రినే, ఉద్యోగుల పేద ప్రజల గుంపంతా నాదే అని కామెంట్. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమాను ప్రారంభించిన సీఎం. నిన్న జరిగిన మనకు మీటింగ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా పథకాన్ని చూపుతూ బ్యాంకులతో మనకు నిన్న ఒప్పందం చేసుకొని బ్యాంకులతో సంతకాలు తీసుకొని ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇవ్వడం జరిగింది. అది మనకు బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే మనకు ఇట్లా ఇంటర్ బోర్డు ద్వారా అప్పుడు మనకు ఇంతకుముందు జరిగిన ఇంటర్ బోర్డు అవకతవకలో కానీ, ఇప్పుడు నీట్లో జరిగినటువంటి ఈ అవకతవకలో కానీ మనకు బీఆర్ఎస్ పాత్ర ఉంది. వాళ్ళు అప్పుడే ఇంటర్ జరిగినప్పుడే మనకు ఏరి పారేస్తే అక్కడనే కట్టుదిట్టం చేస్తే ఇంత దూరం వచ్చేది కాదుగా అనేసి కూడా పేర్కోవడం జరిగింది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ మనకు అధినేత సీఎం మాజీ సీఎం కేసీఆర్ కానీ, మనకు కేటీఆర్ కానీ వీళ్ళు మన అభివృద్ధిని, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి వీళ్ళు సపరేట్ స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ మంతనాలు చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా కూడా నిన్న పేర్కోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 1 గంట సేపు మీరు వీలు చూసుకుని 1 గంట సేపు ఎక్కువ పని చేసే ఆదాయ గవర్నమెంట్ కూడా, మన రాష్ట్రానికి కూడా
ప్రభుత్వానికి ఒక ఆదాయం కూడా పెంచాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఎక్కువ వచ్చిన డబ్బులను కూడా నేను ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు పెడతాను తప్ప నేను ఎటువంటి దాంట్లో స్కామ్ చేయడం అనేసి కూడా జరగదనేసి నాకు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో నాడు ఇంటర్మీడియట్ పిల్లల ప్రాణాలు బలి తీసుకున్న గ్లోబరీనా సంస్థని ఇవాళ లక్షలాది మంది నీట్ విద్యార్థులకు జీవితాలతో చెలగాటమాడిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అప్పుడే తప్పు చేసిన వాడిని శిక్షిస్తే ఇవాళ పిల్లల జీవితాలతో చెలగాటమాడేనా ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగుల అవసరాల తీర్చడానికి ప్రభుత్వానికి ఆర్థిక వనరులు అత్యంత అవసరమని సీఎం పేర్కొన్నారు. ఇట్లనే మనం ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే, నాలల నిండా ప్లాస్టిక్ గుట్టలు, చెత్తను డ్రైనేజీలోనే వేస్తున్న పబ్లిక్, డ్రైన్లు నిండి రోడ్లపైకి మురుగునీరు, వాన పడితే మునుగుతున్న కాలనీలు, దోమలు ఈగలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రమాదం. ఏటా 100 కోట్ల ఖర్చు చేస్తున్న మెమోరియల్ వైపు చూడని కార్పొరేషన్లు, మున్సిపాలిటీ. సోషల్ మీడియాలో కరీంనగర్ డ్రైనేజీ వీడియో వైరల్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్లాస్టిక్ బాటిల్ కానీ, మనకు కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ, ఇంకా మిగతా ఏ బాటిల్ అయినా వాటర్ బాటిల్స్ కానీ మనకు ఇక్కడ ఫోటోలో చూసుకున్నట్లయితే ఇది కరీంనగర్లో తీసిన వీడియో. ఇది కరీంనగర్లో కార్పొరేషన్ జ్యోతి నగర్ పరిధిలోని ఒక వీధిలో శానిటేషన్ సిబ్బంది డ్రైనేజ్ క్లీన్ చేస్తుండగా బయటపడిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవి. కేవలం 50 మీటర్ల పరిధిలో ఇలా గుట్టలుగా బయటపడ్డాయి. అంటే అక్కడ చూసినట్లయితే వాళ్ళు ఎంత అదిగా మనకు వాళ్ళు కొనుక్కొని తాగి పారేసిన బాటిల్ కానీ, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ కానీ, ఇంకేవైనా కానీ వాళ్ళు డస్ట్బిన్లలో వేయకుండా డైరెక్ట్ మోటార్లో వేయడం వల్ల అది మోర్లు నాలాలు అనేది చాలా జమై మనకు ఈ వర్షాల ఇప్పుడు అసలే వర్షాకాలం కాబట్టి ఎక్కువ కొంచెం వర్షం కొట్టినా కానీ ఎక్కడెక్కడ మనకు నీరు నిల్వ, మనకు ఫ్లోటింగ్ లేకుండా నిల్వ ఉండి ఎంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనకు ప్రజలు కూడా కొంచెం గమనించాల్సి ఉంటుంది. ఇట్లా మోర్లలో వేస్తే ఎంత ప్రాబ్లమ్స్ అవుతాయి. మనకు వాటర్ అనేది మనకు మోర్లలో పోయే వాటర్ అనే మురికి నీరు అనేది పోకుండా అక్కడ స్తంభించిపోయి ఎంత గలీజ్గా తయారైతే రోడ్ల మీద అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని ఎక్కడ చెత్తను అక్కడనే వేయాలనేసి కూడా ఇక్కడ అధికారులు కోరుతున్నారు. ఇక్కడ ఇంకొన్ని చూసుకుంటే, కన్న కూతురే చంపింది, వీడిన నల్గొండ హత్య కేసు మిస్టరీ. మనకు మన నల్గొండలో జరిగిన ఒకటే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు కదా. మన దానికి మునుపటి వీడియోలో చూసుకున్నట్లయితే అది ఆత్మహత్య కాదు, హత్య అనేసి కూడా పోస్ట్ మార్టంలో కత్తిపోట్లు ఈ ఘాట్లు ఉన్నాయా అనేసి కూడా మన పోస్ట్ మార్టంలో నిన్న నివేదిక ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఎంక్వైరీ చేస్తే అసలు ఏం జరిగిందంటే, ఆస్తి కోసం భర్తతో కలిసి దారుణానికి ఒడిగట్టిన హసీనా మొదటి భర్త కూతురు, సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు. ఇది చేసింది మరెవరో కాదు, ఇప్పుడు హసీనా, ఇప్పుడు ఆయన చేసుకున్న రెండో భార్య మొదటి భర్త కూతురే ఈ ఆస్తి కోసము, ఆమె ఆశపడి ఆస్తి కోసమే ఇదంతా చేసి సుపారీ ఇచ్చి కూడా మనకు హత్య చేయించిందని కూడా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ సెల్ ఫోన్ టవర్ ద్వారా వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా మనకు పోలీసులు నిన్న కనుగొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మనకు అలానే చూసుకుంటే ఇక్కడ మనకు మొన్న 2 లక్షల మన డ్రైవర్ తోటి 2 లక్షల లంచం తీసుకుంటూ మనకు దొరికిన సుచరిత అక్రమాస్తులు 50 కోట్లట. ఆమె అంతగానో సంపాదించింది. ఆమె స్థిరాస్తులు, డైమండ్స్, బంగారం పెద్ద మొత్తంలో నగదు గుర్తించిన ఏసీబీ అధికారులు. షామీర్పేట తహసీల్దార్ హోదాలో 30 ఎకరాల కన్వర్షన్ కు 30 లక్షలు డిమాండ్, అంటే ఒక్కొక్క ఎకరానికి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసింది. బ్రోకర్ ద్వారా 2 లక్షలు తీసుకుంటూ మే 26న చిక్కిన సుచరిత. అరెస్ట్, రిమాండ్, సస్పెన్షన్ వేటు. ఎంత సస్పెన్షన్ ఎత్తుంది, ఇంకా బయటికి రాని, ఇంకా వాళ్ళ చుట్టాలల్లో కానీ వాళ్ళ రిలేటివ్లలో కానీ పెట్టినా ఇంకెంత వస్తున్నాయి ఎవరికి తెలుసు, అవన్నీ బయటకు వస్తాయా. ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రైవేట్ కాలేజీలకు ఊరాట. జీవో 9లోని 4 నిబంధనలపై హైకోర్టు మధ్యంతర స్టే. ఈ నెల 30 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టత. అదే రోజు అన్ని పక్షాల వాదనలు విని తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. బకాయిలు ఎప్పటికిలోగా చెల్లిస్తారో చెప్పాలన్న ధర్మశాసనం. ఆగస్టు 15లోగా కొంత మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ. ఫీజు రీయింబర్స్మెంట్స్ ద్వారా మనం ఇంతకుముందు చూసినట్లయితే చాలా కూడా వాళ్ళు స్ట్రైక్లు చేసి ఓపెన్ చేయకుండా వాళ్ళు చేయడం జరిగింది. జీవో 9లోని 4 నిబంధనలపై హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళు నిన్న జరిగిన 30లోగా ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కంటిన్యూ చేస్తామని వాదనలు నిన్న చేసుకున్నారు. వాళ్ళు మనకు ధర్మశాసనం కూడా వాళ్ళకు అడిగింది ఎప్పటి వరకు మీరు ఇస్తారని కూడా ఖచ్చితంగా అడగడం వల్ల వాళ్ళు ఆగస్టు 15వ తారీఖు వరకు, అంటే ఇంకా
నెలన్నర కంటే ఎక్కువ, దగ్గర నెలన్నర కంటే ఎక్కువ టైం పెట్టి కొంతమేర అంటే పర్టికులర్గా పర్సంటేజ్ చెప్పకుండా కొంత చెల్లిస్తామనేసి చెప్పారు, అంతేగాని పర్టికులర్ పర్సంటేజ్ ఇంత అంత అనేసి ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాళ్ళు. అలాగే మనం చూసుకుంటే సార్ షురు ఇంటింటికి వెళ్తున్న బిఎల్ఓలు హైదరాబాద్ లో మొదటి రోజు నమోదు 0.53%, చాలా తక్కువ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన సరఫరాలు ఎస్ఐఆర్ ఫారాలు తెలుగులో ఎందుకు ముద్రించలేదు, వివరణ ఇవ్వాలంటూ ఈసీకి హైకోర్టు ఆదేశం. మొత్తం హైదరాబాద్లోనే మనకు ఇంగ్లీష్లో ముద్రించి మేము పత్రాలు ఇస్తామని చెప్పిండ్రు, కాకపోతే వాళ్ళు హైదరాబాద్లో కూడా తెలుగులో కూడా ఉండాలి అనేసి మనకు ఇక్కడ హైకోర్టు అనేది వాళ్ళను వివరణ కోరింది. ఎందుకు కొంతమంది ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ ఇస్తున్న ఫామ్లలో ఖచ్చితంగా తెలుగు అనేది ముద్రించే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే చాలా మంది కొంతమందికి మనకు ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళు అక్షరాభ్యాసం ఉండేది కావచ్చు చిన్నప్పటి నుంచి, వాళ్ళకు ఖచ్చితంగా తెలుగులో ముద్రించాలని చెప్పారు. మనకు మన సీఎం రేవంత్ రెడ్డి జరిగిన జూమ్ మీటింగ్ లో కూడా ఓన్లీ హైదరాబాద్ లోనే ఇంగ్లీష్ లోనే పత్రాలు ఇవ్వాలి, మిగతా జిల్లాలో కానీ మండల గ్రామాల్లో కానీ అన్ని కూడా తెలుగులోనే ఉండాలనేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు మొత్తం ఇంగ్లీష్ లోనే కొట్టించి అందరికీ ఇచ్చిండ్రు. సో దాని గురించి ధర్మాసనంలో వాళ్ళు స్టే చేసినట్టున్నారు, వాళ్ళు వివరణ ఇవ్వాలని కోరారు. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న అమెరికాలో వెనిజువేలాలో భారీ భూకంపం వచ్చింది. 2 సార్లు వచ్చిన భూకంపంలో ఫస్ట్ సారి 7.2 స్కేల్ తీవ్రత చూపించితే సెకండ్ సారి మాత్రం 7.5 తీవ్రతతో చాలా ఎర్త్క్వేక్ ద్వారా చాలా అధికంగా రావడం జరిగింది. కొన్ని నిమిషం వ్యవధిలోనే చాలా ఘోర ఈ 2 సార్లు రావడం జరిగింది. దాని ద్వారా చాలా ప్రాణ నష్టాలు మరియు ఆస్తి నష్టం కూడా జరగడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే శిథిలాల కింద వందలాది మంది చనిపోయి ఉన్నారు, 10,000 మందికి పైగా మృతి చెంది ఉండొచ్చని యుఎస్జిఏ వెల్లడించింది అనమాట. ఇక్కడ మనకు అఫీషియల్ గా అయితే 188 మంది అని చెప్తున్నారు, కాకపోతే దానిలో కొన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే 10,000 మంది ఇంకా మనకు ఆడ బిల్డింగ్ లో ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా కూలిపోయి వాళ్ళ శిథిలాల కింద అయితే చాలా మంది ఉండొచ్చు, 10,000 మంది కంటే ఎక్కువ చనిపోయి ఉండొచ్చు అనేసి కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. కుప్పకూలిన బిల్డింగ్స్, శిథిలాల గుట్టలుగా పట్టణాలు, ఎటు చూసిన శిథిలాల దిబ్బగా మారిన లాగ్వైరా స్టేట్. సహాయక చర్యల్లోకి అంతర్జాతీయ బృందాలు, జపాన్, అమెరికా, ఇండియా, నేపాల్లోను భూకంపాలు. ఈ జపాన్, అమెరికా, ఇండియా, నేపాల్లో వచ్చినాయి, కానీ మనకు ఎక్కువ జరిగింది మాత్రం అమెరికా వెనిజువేలాలోనే చాలా అధికంగా మనకు ఇక్కడ తీవ్రత చూపించడం జరిగింది. మనకు నేపాల్ కానీ ఇండియా, జపాన్ కానీ చూసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంది. కానీ ఇక్కడ మనకు యుఎస్ జియాలజికల్ సర్వే నివేదిక ప్రకారం మొదటి భూకంపం 7.2 తీవ్రతతో కరేబియన్ తీరంలోని మెరాన్ పట్టణానికి పశ్చిమంగా సంభవించింది. ఇది కరకస్ కు పశ్చిమంగా 170 కిలోమీటర్ల దూరంలో భూమికి 22 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ఈ ఘోరం జరిగిన సరిగ్గా 1 నిమిషం తర్వాత కంటే శక్తివంతమైన 7.5 తీవ్రతతో, అంటే 1 నిమిషం లోపే ఫస్ట్ వచ్చిన 7.2 తీవ్రత కాకుండా ఈసారి 7.5 తీవ్రతతో నిమిషంలోనే రావడం జరిగింది. ఇది 16 కిలోమీటర్ల దూరంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే, మనకు భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే ఇక్కడ రావడం వల్ల వినాశనం అనేది చాలా తీవ్రతంగా అయిందనేసి ఇక్కడ మనకు యుఎస్ జియాలజికల్ సర్వే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో న్యూస్ పేపర్లో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సేవలు చూస్తూనే ఉండండి టైమ్ 24/7. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.